కులమైనా ఏ మతమైనా మనం పెట్టుకుంది, అది మనసులో పెట్టుకున్నదే, దేవుడు పెట్టలే మనకి. కానీ దేవుడు మనందరికీ ఒక్కడే. అయితే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం వచ్చిండు. ఎందుకు వచ్చిండయ్యా అని అంటే, ఈ లోకంలో పశువులు, పక్షులు, జంతువులు ఉన్నాయి. వాటికి మనసాక్షి లేదు, వాటికి జ్ఞానం లేదు, వాటికి మనలాగా ఆలోచించలేవయి. కానీ మనకి దేవుడు జ్ఞానం ఇచ్చిండు, ఆత్మనిచ్చిండు, మనసాక్షిని ఇచ్చిండు. వీటన్నిటిని సమస్తానం వెళ్ళడానికి ఆయన మనకు అధికారం ఇచ్చిండు. అయితే ఎందుకు ఇచ్చిండు అంటే, మనల్ని దేవుడు ఆయన సొంత పిల్లలుగా సృష్టించుకుండు. మన ఇంట్లో ఒక 9 పిల్లలు ఉంటే 9కి మనం ఎట్లా తండ్రియో, ఈ లోకం అంతటి మనుషులకి ఒకడే తండ్రి ఉన్నాడు, ఆయననే దేవుడు. ఆయన యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు. ఎందుకు వచ్చిండయ్యా? బాబాయ్ అంత క్షేమేనా? ఏం చల్లగా కూర్చున్నావు? ఏం చేస్తారా వాటితోటి? గంపలాలుతారు. సరేలే, ఇక దేవుని మాటలు ఇవి, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదివించుకో. కులము మతం అనేది మనం పెట్టుకుంది. కులము మతము అనేది మనుషులమైన మనం పెట్టుకుంది. కానీ దేవునికి అందరు సమానమే. మనల్ని పుట్టించినప్పుడు దేవుడు ఈ కులం ఆ మతం అని పుట్టిలే, కానీ అది మనం పెట్టుకుందే. కానీ దేవునికి ఎవరు ఏ కులమైనా ఏ మతమైనా ఆయనకు అందరూ సమానమే. ఈ లోకము చూడు, భూమి, ఆకాశము, సముద్రము, వీటి మీద ఉన్న సమస్తాన్ని దేవుడంట కలుగును గాక అంటే ఆయన నోటి మాట చేత కలిగింది బాబాయ్. కానీ మనుషులనైనా మనల్ని మాత్రం దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నిర్మించుకుండు. చూడు, జంతువులు కానీ, పక్షులు కానీ, పక్షులు కానీ, వీటికి లేనంత గొప్ప జ్ఞానం మనకుంది, మనస్సాక్షి ఉంది మనకి. మనలో దేవుడు ఆత్మ పెట్టిండు. కానీ దేవుడు ఏమని చెప్పిండంటే, ఈ సమస్తాన్ని ఏలడానికి ఇవన్నీ మనకి ఇచ్చిండు దేవుడు. ఆయన సొంత పిల్లలుగా మనల్ని తయారు చేసుకున్నానని బైబిల్ చెప్తుంది. అయితే మనిషి ఈ కాలంలో మనుషుడు భయంకరమైన పాపంలో కూరుకుపోయిండు. ఏ ఒక్కరు లేదు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారని బైబిల్ చెప్తుంది. నేను నీతిమంతుడిని అనేటోడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేదు. మరి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మనం చూసే చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. అయితే ఒకటి మాత్రం నిజం బాబాయ్, ఈ లోకంలో ఏది మన ఎమ్మటి వచ్చేది ఉండదు. మన సంపాదన ఉండదు, మన భార్య పిల్లలు ఉండరు, మన భవంతులు ఉండవు, మన గొప్ప మన పేరు పలకబడి ఉండదు. ఏది రాదు, మన ఎమ్మటి రాదు. కానీ ఒకే ఒకటి, మనం తల్లి గర్భం నుంచి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపం మన మీద ఆనాడు మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు మనతో పాటుకు వస్తుంది. ఒక విషయం ఏంటంటే, మనకు చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకయాత్ర ముగిసినప్పుడు చచ్చిపోయిండు అంటాం. అంటే ఎక్కడికో పోతుండు, ఎక్కడికో ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరం అయితే ఇక్కడనే మట్టితో వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు పోతుందని బైబిల్ వాక్యం చెప్తుంది. ఈ మనిషి ఈ లోకంలో కొడుతుండు, భార్యను చేసుకుంటుండు, పిల్లలు గంతుండు, సరే సంపాదన సంపాదించుకుంటుండు, పేరు పలుకుబడి సంపాదించుకుంటుండు. కానీ అకస్మాత్తుగా ఒక రోజు వెళ్ళిపోతుంది. గొప్పోడు కానీ, పేదోడు కానీ, ఎవరైనా కానీ ఇక్కడ ఉండేది లేదు. ఎవరికి శాశ్వతం కాదు బాబాయ్. అయితే ఈ లోకాన మనం చేసిన ఈ పాపాలు మన మీదనే ఉన్నట్లయితే మనం నరకానికి ఈడ్చబడతాం. అయితే మన నరకానికి ఈడ్చబడాల్సినప్పుడు దేవుడు ఎందుకు చేసిండంటే, దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు బాబాయ్. మన పిల్లల్ని మనం ఒక గుదిబండలకి వేసి, లేదంటే ఒక చెట్లకి జంతువులాగా కట్టం కదా, వాళ్ళకి స్వేచ్ఛనిస్తాం. ఎందుకంటే మన కన్న పిల్లలు కాబట్టి మన ఆస్తి మీద కానీ మన మీద సమస్తమైన అధికారం వాళ్ళకి ఇస్తాం. దేవుడు అంతే మనల్ని ఆయన సొంత పిల్లలుగా చేసుకొని ఈ లోకం అంతటినీ ఏలడానికి ఆయన అధికారం ఇచ్చింది. అయితే మనిషి ఆ స్వేచ్ఛను నిర్లక్ష్యం చేసి దేవునికి విరుద్ధమైన పాపం చేసి, అత్యాచారాలు, మానభంగాలు, దొంగతనాలు, చిన్నపిల్లల మీద అత్యాచారం, భయంకరమైన పాపంలా ఈ లోకం పాపంలో కూరుకుపోయింది బాబాయ్. ఒకరోజు ఈ లోక యాత్ర ముగించినప్పుడు ఆ నరక శిక్ష మన మీద రాకుండా ఉండాలని మనల్ని సృష్టించిన దేవుడే భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు అనే నామములో ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించిండు. ఆయన ఎన్నో అద్భుతాలు చేసిండు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చిండు, కుంటిళ్ళని వాళ్ళు నడిచే శక్తిని ఇచ్చిండు, కుష్ఠరోగులను స్వస్థపరిచిండు, దెయ్యాలు పట్టిన వాళ్ళు ఆయన నామంలో బాగుపడ్డరు. అంతెందుకు పాడ మీద పోతున్న వాళ్ళని కూడా స్వస్థపరిచిన దేవుడు.
కుళ్ళిపోయిన లాజరు అనే వ్యక్తిని 4 రోజులు కుళ్ళిపోయి సమాధిలో పెట్టిన ఆ లాజరు అనే వ్యక్తిని కూడా ఆయన మాట సెలవిస్తే తిరిగి లేచిండు బాబాయ్. అంత సర్వశక్తిగల దేవుడు మరి మన కోసం ఆయన మన పాపాల నిమిత్తం, మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన శిలువలో బలిగా సమర్పించబడ్డాడు. ఆయన చెప్పిండు, నేను నశించు వారిని వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చిన అని చెప్పినట్లుగానే ఆయన ఈ లోకంలో సర్వ మానవాళి పాప నిమిత్తం ఆయన ప్రాణం పెట్టిండు. ఎందుకయ్యా, ఎందుకు పెట్టాలి, ఆయన రక్తం ఎందుకు కార్చాలని అంటే పాపము విమోచనకి రక్తం కార్చకుండా పాపం విమోచన లేదు. అయితే ఆ రక్తము పరిశుద్ధునిదై ఉండాలి. అంతటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరు లేరు కనుక మనల్ని సృష్టించిన దేవుడే మానవ రూపం ఎత్తి ఆయన ఈ లోకాన తన రక్తాన్ని కార్చిండు. మనకి రావాల్సిన శిక్ష నుండి మనల్ని విడిపించిండు. ఆయన వెల చెల్లించిండు పూర్తిగా. అయితే ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆ పాపల నుంచి విడిపించబడతాం. అంతేకాదు ఆ భయంకరమైన శిక్ష నుంచి మనం రక్షించబడతాం. యుగ యుగాలు ఆయనతో కూడా జీవించే గొప్ప మోక్షరాజ్యం ఉంది. అయితే మానవులమైన మనం ఇక్కడనే చూసుకుంటున్నాం కానీ మరణించిన తర్వాత పరిస్థితి ఎవరు గుర్తులేము, దాని గురించి ఆలోచించడం లేవు. కాకపోతే ఇది ఇక్కడ ఉన్న జీవితం అనేది ఒక పరీక్ష మాత్రమే, ఒక యాత్ర మాత్రమే బాబాయ్. ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సింది, నువ్వైనా నేనైనా ఏ ఒక్కరమైనా కానీ. అయితే ఆనాడు ఆ పాపములు మన మీద రాకుండా ఉండాలంటే ఈరోజు ఆ పాపాల నిమిత్తమే పశ్చాత్తాపడాలి, అవి చేయకుండా వదులుకోవాలి. నేను నీతిమంతుని అనేటోళ్ళు ఎవరూ లేరు, నేనైనా నువ్వైనా ఈ లోకంలో ఎవరైనా కానీ. అయితే ఆ పాపాల నిమిత్తమే పశ్చాత్తాపడాలి, వాటిని వదిలిపెట్టి దేవునికి ఆయన క్షమాపణ అడిగితే ఆయన ప్రసాదిస్తాడు. అంతేకాదు ఈ లోకంలో మనకి ఎటువంటి అపాయాలు రావచ్చు, ఎటువంటి అనారోగ్యాలు ఉండొచ్చు, మన జీవితంలో మన శరీరంలో ఎటువంటి బలహీనతలు ఉండొచ్చు, దేవుడు అద్భుతంగా వాటి నుంచి మనల్ని విడిపించి స్వస్థపరుస్తాడు బాబాయ్. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మా జీవితంలో చేసిండు కాబట్టి అదే మాటలు నీకు చెప్తున్నా. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఎటువంటి సమస్య ఉన్నా ఆయన సన్నిధిలో నువ్వు దేవుని వంట వేసాయా, నేను నమ్ముతున్నా. నా పాపాలు క్షమించు, ఇదిగో నాకున్న సమస్య నుంచి నన్ను విడిపించు, నన్ను రక్షించంటే దేవుడు కాపాడతాడు. ఆయన గురించి మాటలు ఉంటాయి. అంతేకాదు యుగ యుగంలో ఆయనతో కూడా మోక్షరాజ్యం ఉంది. ఆ మోక్షరాజ్యానికి మనం వెళ్ళాలి. ఆయన చెప్పిన మాట ఏది తప్పలేదు ఇంతవరకు. ఆయన మళ్ళీ తిరిగి వస్తా అన్నాడు. ఆయన తిరిగి వచ్చే సమయం కూడా ఆసనమైంది. ఆయన తిరిగి వచ్చే సమయంలో ఇట్లాంటి భయంకరమైన విపత్తులు వస్తాయని చెప్పినట్టుగానే అవన్నీ జరుగుతున్నాయి. ఆయన గురించి తెలుసుకో బాబాయ్. నిజమైన దేవుడు, ఏకైక దేవుడు. మనం అనుకుంటున్నట్లుగా మనల్ని సృష్టించిన దేవుని, సమస్తాన్ని ఈ లోకాలను సృష్టించిన దేవుని ఒక విగ్రహంలా లేదంటే ఒక రాయిలా ఒక చెట్టుకో పెడితే మనం దాంట్లో ఉండడు బాబాయ్. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఆత్మస్వరూపుడు కాబట్టి ఆయన ఇక్కడ ఈ రాయిలలో రపంలో ఉండడు, మన హృదయంలో ఉన్నాడు. ఆయన దేవాలయం మన దేహమే అని దేవుడు చెప్తుండు. మన దేహమే ఆయన దేవాలయం. మన శరీరాన్ని మనం పాడు చేసుకున్నట్లయితే ఆయన దేవాలయాన్ని పాడు చేసినట్లే. మన తండ్రి ఆయన ఉన్నాడు. మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తుండు. ఆయన గురించి తెలుసుకో, చదివించుకో. నీకు చదువు వస్తే చదువుకో బాబాయ్, సరేనా?